యథార్థపరుడుగా నీతిపరుడుగా బ్రతికాడు కాబట్టి నిందారహితుడిగా. అంటే అందరి మీద నింద అదే తప్ప కానీ నోవాహు మీద అంటే నింద పడలేదంటే కారణం ఏంటి? నీతిని అనుసరిస్తున్నాడు, దైవాన్ని అనుసరిస్తున్నాడు, దైవ ప్రకారంగా బ్రతుకుతున్నాడు. అంటే దాని అర్థం తన భక్తిలో యథార్థతను కాపాడుకుంటున్నాడు. చెడుతనం లేదు, పాపం లేదు. ఎవరికే? నోవాహుకి. మీకు అర్థం? అందుకనే నిందారహితుడు అంటే అర్థం ఏంటి? దేవుడికి చోట్లేదంటే నింద వేయడానికి. ఎవరి మీద? కారణం ఏంటనుకుంటున్నారు? నీతి. నీతి కంపల్సరీ రక్షిస్తుంది. అందుకనే నీతికి క్రమం ఉన్నంత తప్ప అవినీతికి క్రమం లేదు. అంటే దీనికి బట్టి అర్థమవుతుంది, దైవాన్ని ఎరిగిన వాడు క్రమశిక్షణతో ఉంటాడు, దైవాన్ని ఎరగిన వాడే క్రమశిక్షణ తప్పి బ్రతుకుతాడు. మీకు అర్థమవుతుందా? మాటలు అర్థం చేసుకోవాలి. కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండంలోనికి మనం ద్వితీయోపదేశకాండం తీసారా? 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాం. ఇశ్రాయేలుతో చెప్తున్నా వాక్యం. ఇశ్రాయేలు చెప్తున్నది ఎవరు? మోషే. మాట ఎవరిదే? దేవుడిది. ఓకేనా? ఇశ్రాయేలు వినుము అనే మాట మోషే చెప్తున్నట్టు మనకి కనబడుతుంది, కానీ ఆ మాట ఎవరిదే? అది అన్నలో ఇశ్రాయేలు వినుము మన దేవుడైన యెహోవా. అంటే అర్థం ఏంటి? అంతే, ఒక్కడే, ద్వితీయము లేనివాడు. అంటే అర్థం ఏంటి? ఈయనలాగా ఇంకొకటి దేవుడు లేడు. ఓకేనా? అద్వితీయ దేవుడైన యెహోవా. ఎవరో? మన దేవుడు. ఓకే, మన దేవుడు అద్వితీయుడు. ఇలాంటి దేవుడు మరొకడు లేడని మోషే ద్వారా ఇశ్రాయేలుకి తేటతెల్లగా తెలియపరుస్తున్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ఎందుకని? అద్వితీయుడు కనుక, ఒక్కడై ఉన్న దేవుడు కనుక. మీకు అర్థమవుతుందా? కాబట్టి నీవు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఏం చేయాలట? ఎవరిని ప్రేమించాలి? అంటే మరొక దాని మీద నీ ప్రేమ వెళ్ళకూడదు. మీకు అర్థమవుతుందా? నీ చుట్టూ ఉన్న ప్రజల మీద కానీ, వారి ఆచారాల మీద కానీ, వారి దైవాల మీద కానీ నువ్వేం చేయకూడదు? ప్రేమ చూపకూడదు, ప్రేమను మలుచుకోకూడదు. ఎందుకు తెలుసా? ఈయనొక్కడే దేవుడు కనుక. ఆ ఒక్కడున్న ఈ దేవుడు నిన్ను ఐగుప్తులో నుంచి విడిపించాడు కనుక నువ్వేం చేయాలి? ఆయన్నే ప్రేమించాలి. మళ్ళా ప్రేమ కూడా ఎలా ఉండాలన్నాడు? పూర్ణం. మరలా ఆయన్ని ప్రేమించడం లోటు ఉండకూడదు విశ్వాసం. ఇక అర్థమవుతుందా? అందుకనే భార్య భర్తలు హత్తుకుని ఉండాలి అని అంటాడు. అవునా? తన శరీరమును వలె తన భార్యని ఏం చేయాలి? తన సొంత శరీరమును వలె తన భార్యను ప్రేమింప బద్ధుడై ఉన్నాడని పత్రికలు చెప్తాడు. అంటే భార్య రానని చెప్పు నన్ను ఎలా నేను ప్రేమించుకున్నాను, భార్య వచ్చాక నాలాగైనా నేనేం చేయాలి? ఎందుకు తెలుసా? నా శరీరము అని చెప్తున్నాడు. ఒక పురుషునికి శరీరముగా తీర్చబడ్డది కనుక నా శరీరం నేను ప్రేమించుకున్నా అన్నట్టు కదంటారా? అలాగే భార్యను కూడా ప్రేమించాలి. ఎందుకంటే ఏంటంటే క్రీస్తు సంఘమును ప్రేమించాడు కనుక. అటువంటి పురుషుడు కూడా తన భార్యను, అలాగే తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలును ప్రేమించాడు కనుక ఐగుప్తుల నుంచి పిలుచుకున్నాడు. తన స్వకీయ స్వార్థ్యముగాను సాంపర్యంగాను ఏర్పరచుకున్నాడు కనుక వారు పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో దేవుని ఏం చేయాలి? ప్రేమించాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే లోకాన్ని ప్రేమిస్తాం. అవునంటే కదండి? లోకములో ఉన్నవాడిని నేను ఏం చేద్దాడు? అదినే చేస్తాం. అవునంటే కదండి? వద్దనేదే చేస్తాం కదా. మనం ఏం చేస్తున్నాం? లోకాన్ని ప్రేమిస్తాం. మీరు ఇశ్రాయేలుతో మోషే ద్వారా దేవుడు కూడా అదే చెప్పాడు, మరొక దేవుడు మీరు ప్రేమించకూడదు, మరొక వైపు మీ ప్రేమను మలచకూడదని. అంటే యెహోవాను విడిచిపెట్టి ఎన్నో దేవతలను ప్రేమించిన వ్యక్తులు. అర్థమవుతుంది? ఒక మాట మీకు చూపిస్తాను. ఆమోసు గ్రంథంలోకి వెళ్తాం. ఆమోసు గ్రంథం 4వ
5వ వచనం. 24వ వచనం చదువుతాం. నీళ్లు పారునట్లుగా న్యాయము జరగాల. ఎలాగా? నీరు ప్రవహించినట్లుగా ఇశ్రాయేలు మధ్యన ఏం జరగాలి? న్యాయం. ఎలా? న్యాయమును జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని. అంటే ఇశ్రాయేలు మధ్యలో సమృద్ధిగా ఏముండాలి? న్యాయం ఉండాలి, నీతి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు అది సమృద్ధిగా కనిపించింది కాబట్టి నోవాహు కొరకు ఏం చేశాడు దేవుడు? వాళ్ళను సిద్ధం చేశాడు. నువ్వు నిందారహితుడు కొన్నావు నాయన, నేనేం చేయాలనుకున్నాను? రక్షించాలనుకున్నాను. నువ్వు నా మాట అంటే రక్షణ పొందుతావు, అంతేనా? ఆ మాట ఏంటి? నేను ఇచ్చిన కొలతలతో నువ్వు వాళ్ళని సిద్ధపరచుకున్నావు. మీకు అర్థమవుతుందా? ఒకవేళ నీ మాట ఎవరైనా నేను వాళ్ళలోకి వస్తే వాళ్ళు సురక్షితంగా ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఈ వాళ్ళకే లోకంలో నీతి లేకపోవచ్చు, లోకానికి నీతి నేర్పే సంఘాన్ని భూమి మీద స్థాపించుకుని ఇష్టపడ్డాడు. ఆనాడు రక్షణకు వాడ ఎలాగైతే చూసినా ఉందో, ఇవాళ మానవ జాతిని రక్షించగలిగినది సంఘం. మీకు అర్థమవుతుందా? అంటే వాడలోకి వెళ్ళిన వారే రక్షింపబడ్డారా? వాడకు వెలుపులు ఉన్న వారికి రక్షణ పొందా? ఇవాళ సంఘములో ఉన్నవారికే రక్షణ, సంఘం బయటలో ఉన్నవారికి రక్షణ లేదు. అది అందరూ గుర్తించాలి. కానీ పాపం తెలియలేదు. జల ప్రవాహం వచ్చిన తర్వాత వాడ తెలుగుతుంటే అర్థమైంది యావత్ ప్రపంచానికి. అవునంటారు కదండి. మరి తొలుపులు తీసే అవకాశం ఉందా? తర్వాత రొమ్ము కొట్టుకునే బాధ అదే నరుడికి. మీకు అర్థమవుతుందా? ఎవరైతే రాజ్యాన్ని సంఘాన్ని కాదనుకున్నారో వారు రొమ్ము కొట్టుకుని ఏడిచే పరిస్థితి ఒక రోజు ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే భూమి మీద ప్రాణాలతో ఆయుష్తో ఉండగానే మేలుకోవాల్సిన అవసరత మనందరికీ ఉంది. అందుకని అంటున్నాడు ఒకసారి 25 వచ్చిన కూడా చదువు. ఇశ్రాయేలులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను. అంత ప్రశ్న వేసేటండి ఇశ్రాయేలుని. 40 సంవత్సరాలు వారిని నడిపించింది, పోషించింది ఎవరు? అన్ని చేసినా సరే మీరు ఏం చేయలేదట? దేవుడికి నైవేద్యం పెట్టలేదట, బలు అర్పించలేదంట. మరి బలు అర్పించారు కదా, అరణ్యములు అర్పించారు లేదా? మరి ఎవరికి అర్పించారు? మీకు అర్థమవుతుందా? అక్కడే చెప్పాడు, దేవత పేరు కూడా చెప్పేసి, మీరు మీ దేవత అయిన మొలేకు గుడారమును, మీరు పెట్టుకున్న విగ్రహ పీఠమును మీరు మోసుకుని వచ్చి తిరిగి కదా. ఏమైందో తెలుసా? అంటే పేరు యెహోవాదే వాడుకున్నారు, మనసులో ఎవరున్నారు? మొలేకు దేవతను పెట్టుకున్నారు. అందుకని నీ మనసు పూర్తిగా నాకు ఎవరబాబు అని అన్నాడు. మీకు అర్థమవుతుందా? అందుకనే మనస వాచ కర్మన. ప్రేమ అంటే వంట చేయడములు, బట్టలు ఉతుకుతుములు, ఇల్లు శుభ్రం చేయడం కదా ప్రేమ. అది సంసారమా? సంసారంలో ఒక భాగం. నిజమైన సంసారం ఏంటంటే భార్య భర్తలు ఏక మనసుతో ఉంటారు, ఒక మనసు అయి ఉంటారు, ఇరువురే కానీ ఒకటిగా. అప్పుడు శరీరము శిరస్సు తీర్చుకుంటారు. ఇప్పుడు శరీరము శిరస్సు చెప్పింది చేస్తుంది లేదా? అప్పుడు యాకం. అవునంటారు కదంట. తలకాయ వీటిని అడమంటది అనుకో, శరీరమే వీటిని నడుతుంది అనుకో, ఏం చేయగలదు? ఏదైనా నెరవేర్చగలమా? ఇవాళ భార్య భర్తల పరిస్థితి అలా ఉంటుంది. పురుషుడు ఏం చెప్పాడో, మీ శిరస్సు ఏం చెప్పిందో అది చెయ్యాలి. అప్పుడు నువ్వు లోబడింది, అప్పుడు సంపూర్ణంగా బాడీ పని చేస్తారంట. అవునంటారు కదంట. అక్కడ జీవం ఉంటుంది, లాభం ఉంటుంది. అలాగే సృష్టికర్త మనకి శిరస్సు ఇశ్రాయేలుకి, ఆయనకి శరీరమై ఇశ్రాయేలు. ఎందుకంటే నేను సృష్టించిన వాడు నీకు భర్త అని యెషయా గ్రంథంలో తెలియపరుస్తాడు. మరి భర్త మాట ఎవరైనాలే? భార్య వినాలి కదా. మీకు అర్థమవుతుందా? కానీ ఏం చేస్తుంది? మాట అంటారు. అది చెప్తాడు. 40 సంవత్సరాలు నాకు ఏం చేశారని మాట్లాడతాడు. పొనీనంటే కాదు, క్రొత్త నిబంధనలో ఆయన కూడా జ్ఞాపకం చేస్తాడు ఈ విషయాన్ని. ఎవరు తెలుసా? స్తెఫను. ఇదే విషయాన్ని అదే ఇశ్రాయేలుతో మీరు ఆనాడు దేవుడు ఏం చెప్పాడో ఒకసారి ఆలోచించండి అని ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి అపోస్తల కార్యంలోనికి మనం వెళ్దాం. అపోస్తల కార్యం తీసారా? 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం తీసారా?
41. ఆ దినములలో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించారు. ఎంత జ్ఞానం అండి, అవునా కదా? అహరోను చేత ఈ ఆకారాన్ని పోయించుకుని బంగారాన్ని కరిగించేసి ప్రతిమను చేసేసుకుని, ఇదిగో ఐగుప్తు నుంచి మనం నడిపించిన యెహోవా ఇదే అని మాట్లాడారు లేదా? నిర్గమకాండం 32 అధ్యాయంలో జరిగింది అదే కదా ఏమా? నిర్గమకాండం 32 అధ్యాయంలో జరిగింది అదే. దూడం చేసుకుని యెహోవా ఇదే అని చెప్పారట. ఎంత అవివేకం చూశారు! 40 సంవత్సరాలు నడిపించి పోషించిన మర్చిపోయారండి, అవునట కదా? ఇవాళ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. సంఘం కొరకు ప్రాణం పెట్టిన పక్కనెట్టేసారండి, అవునే కదా? ఏదైతే సంఘం కాదు, ఏ పేరు అయితే కాదు అని అంటున్నారు, అవునట కదా? ఆ బైబిలే బోధిస్తున్నాం కదా, ఆ ప్రార్థనలే చేస్తున్నాం కదా, ఆ క్రీస్తు పేరు చెప్పుకుంటున్నాం కదా అని అన్నారు లేదా? క్రీస్తు సంఘ స్వార్థనే ఎవరితో మాట్లాడతారు. మరి అన్ని ఆయన పేరు చేసినప్పుడు సంఘానికి ఆయన పేరు ఎట్టడానికి వచ్చిన లోటు ఏంటి నీకు? బాధ ఏంటి నీకు? అన్ని ఆయన పేరే చేస్తానని అంటున్నావు కదా. మరి నామం కూడా ఆయనే నువ్వు ధరించుకున్నావు కదా, క్రైస్తవుని. మరి నువ్వు వెళ్ళే సంఘానికి ఆ పేరు ఎట్టమని చెప్పొచ్చు కదా. అక్కడ చెల్లదట, అన్ని విషయాలు చెల్లుతుందట. అదే కదా యెషయా గ్రంథంలో అన్నారు, నీ పేరు మాకు వద్దు, నీ అన్నమే తింటాం అని అడిగారా లేదా? నీ పేరు మాకు వద్దు, నీ అన్నమే తింటాం, కానీ నీ రక్షణ మాకు కావాలని అంటున్నారట. ఇదిగో ఇలాగే ఎలా చెల్లుతుందండి? ఇశ్రాయేలు చేసిన పని అదే. అంటే ఇవాళ జ్ఞానం అనుకుని అంత అజ్ఞానంలోకి వెళ్తాను. ఒకసారి ఆలోచించారు. దూరం చేసుకుని ఉల్లాసించారట. ఇవాళ మనుషులు పేర్లు పెట్టుకుని ఉల్లాసాలు, ఉత్సాహాలు, అవునంటారు కదంట. సంఘానికి వస్తే బాడీ ఊగాలండి, ఆత్మ చచ్చిపోయినా పర్లేదు, అవునంటారు కదంట. ఇవాళ జనరేషన్ ఎలా ఉంది? జోష్ లేదు, ఆనందం లేదు, అవునంటారు కదంట. కావలసిన ఎంజాయ్మెంట్ అక్కడికి వెళ్తట్లేదు, ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉన్నదో వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఇవాళ పరిస్థితి ఎలా ఉన్నదండి? ఇవాళ సంఘాల్లో ప్రాణం పెట్టినవాడి పరిస్థితి ఏంటి? నేను రక్షించాలనుకున్నవాడు, నీ కొరకు త్యాగం చేసిన వాడి పరిస్థితి ఏంటి? ఆలోచిస్తాను. అసలు మనం భక్తి ఎవరు చేయమన్నారు? సేవకుడా? ఆలోచించండి. సేవకుల కొరకు మనం భక్తి చేస్తామా? ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు భక్తి చేయాలి. ఆయన ఏం చెప్తున్నాడు అదే చేయాలి. ఆయన ఏం చెప్తున్నాడో గ్రంథాన్ని పరిశోధన చేయాలి. ఆయన చెప్తున్నది గ్రంథంలో అదే ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేస్తున్నాడండి శాస్త్రుల పరిచయులతో. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రధానులతో చెప్తున్న మాటలు ఇవి. ఏ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు వాళ్ళని కొట్టి చంపుతున్న వ్యక్తులతో మాట్లాడుతున్నాడండి. అసలు ధర్మశాస్త్రాన్ని మీరు ఎలా గైకుంటున్నారని స్టెఫన్ అపోస్తలుల ద్వారా సంఘములో వెలిసిన ఒక యవ్వనస్తుడు పౌరుషంగా మాట్లాడతాడు. అపోస్తలుడు కాదండి స్టెఫన్, అపోస్తలుల ద్వారా ఆదిమ సంఘంలో వెలిచినవారు, రక్షణ పొంది వారి ద్వారా సత్యములో బలపడి ఆ సత్యం కొరకు ఒక అధ్యాయంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా వివరించేసిన వ్యక్తి ఒక్కడండి. తెలుసా? అంత జ్ఞానం ఒక వ్యక్తి పనిచేస్తుంది. ఇవాళ మనం ఎలా బ్రతుకుతాం? మన విశ్వాసం ఎక్కడికి నడిపిస్తుంది? చూడండి ఒకసారి 42 వచ్చింది చదువుదాం. అందుకు దేవుడు, ఎందుకు వారు దూడలు చేసుకుని చేతులతో చేసిన వాటి ఉల్లాసిస్తుంటే వాటికి బలి అర్పించి, అందుకు దేవుడు వారికి విముఖుడు. అంటే అర్థం ఏంటి? వ్యతిరేకుడు అయిపోయాడు. అర్థమైతే ఆయన వారి పక్షంగా ఉండవలసిన వాడు వారికి వ్యతిరేకంగా నిలబడాలి. అందుకని బబులోని సరకం పోయారు. మీకు అర్థమైందా? దేవుని మాట ఎలా పోతే బుద్ధి ఎలా చెప్పుకుని దేవుడికి తెలుసు. గడ్ల మాట ఎలా పోతే బుద్ధి చెప్తలేదా మనం? వీడి తిక్కాలి అనగాల్సాలో అన్నాం కదా, అలాగే అనిచాడు అనమాట. అప్పటికైనా ఎవరు వచ్చిన వారే రక్షణ పొందారు. మీకు అర్థమవుతుందా? ఇప్పటికైనా దేవుడు దీర్ఘశాంతాన్ని ఎందుకు చూపిస్తున్నాడు తెలుసా? ఈ రోజైనా మార్పు చెందుతారు. అది అక్కడ మాట్లాడతారు. విముఖుడవై ఆకాశ సైన్యములు సేవించుటకు దేవుడు వారిని ఎవరో, ఎందుకని ధర్మశాస్త్రం ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని బోధించే నాయకులను ఇచ్చాడు, కానీ ఏం చేస్తలేదు? మీరు లోపడతారు, విధేయతలు అవుతలేదు. కాబట్టి ఏం చేశాడంట? ఆకాశ సైన్యములు సేవించినట్టుగా విడిచిపెట్టేశాడట. ఎవరిని? ఇశ్రాయేలుని జ్ఞాపకం చేస్తారు.
దేవుడిది కాదయ్యా అన్యాయం, ప్రజలదే. ఆయన నిబంధనను అనుసరించి గైకొనలేకపోయారు కాబట్టి ఆకాశ సైన్యములు సేవించి విడిచిపెట్టేశాడు. కింద చదువుతాం, ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఎలాగూ రాయబడి ఉన్నదే, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు అరణ్యములో 40 ఏళ్ళు బలి పశువులను అర్పణలను ఎక్కడ చదవం? ఇది ఆమోసు గ్రంథంలో చదవలేదా? ప్రమాణంగా రాయించాడు, ఒకసారి చూసుకోండి. ఆనాడు ఏం జరుగుతుందో ఈనాడు అదే జరుగుతుంది. ఎందుకు తెలుసా? 51 వచనం, ఇది అధ్యాయం 51 వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు. ఆనాడు అలాగే ఇవ్వలేదు, ఈనాడు మీరు కూడా అలాగే ఇస్తారు, అవునే కదా? ఆనాడు ధర్మశాస్త్రానికి మీ హృదయాలు చెవులు ఇవ్వలేదు, ఈనాడు కొత్త నిబంధనకి హృదయాలు చెవులు ఇవ్వలేదు. ఇవ్వలేదు కాబట్టి దూరాలు ప్రేమించారు, అవునే కదా? జీవమున్న దేవుడిని, ఒక్కడై ఉన్న దేవుడు పక్కనెట్టి ఎవరిని ప్రేమించారండి? దూడని, జీవం లేని వాటిని, మనుషులు చేసిన వాటి ఎందుకు ప్రేమ కలిగి ఉన్నారు. ఇవాళ మనుషులు పెట్టిన సంఘాల్లోనే బ్రతుకుతున్నారు. ఈ మనిషి నామం ఎలా రక్షణ పొందుతుందండి? చెప్పాడు కదా, మా పేదరు గారు అన్నాడా, మనుషుల్లో భూమి మీద ఆకాశం క్రింద మనుషులలో ఏ నామమును మనం ఏం చేయలేమన్నాడు? రక్షణ పొందలేమని చెప్పడే లేదా? ఈ నామములనే మనకు రక్షణ అని అన్నాడే లేదా? ఇది అపోస్తలుల కార్యములో 4వ అధ్యాయంలో ఉంటుంది. ఈ నామములనే మనం రక్షణ, మరి ఏ నామమున మనం రక్షణ పొందలేమని అన్నాడు. మరి అది అర్థంగా అవ్వలేదు. ఎలా గ్రంథం పట్టుకున్నాం? మనకి ఏదైనా ఒకటి ఎలా మాట్లాడగలుగుతాము? బోధకుడు ప్రశ్నించాలి. ఇదేనండి క్రీస్తు కట్టిన సంఘం అన్నాడు, ఇదేనండి బైబిల్లో అపోస్తలుడు బోధించిన సంఘము అని మనం నిలదీయాలి. రిఫరెన్స్లతో మనం సమాధాన పడాలి. అప్పుడు లేఖనానుసారంగా సరిపోతే అనుసరించాలి. అది కైకొనడం, అది ధ్యానించడం, అన్నట్టు కదంటారా? మనం అలా చేస్తలేదు. మా ఓడమ్మ అయినా, మా ఇంటి పేరటోడమ్మ ఏమంటాడు, మార్కెట్కి వెళ్ళిపోతే అన్నట్టు కదా? ఎలా ఉంటుంది నువ్వే చెప్పు అన్నాం. ఇవాళ ఎవరి కోసం భక్తి? మన ఇంటి పేరటోడి కోసం, మన ఈదుల వాడి కోసం, మన కుటుంబస్తుల కోసం, అన్నట్టు కదంటారా? వాళ్ళు తీసుకెళ్తారు పరలోకం? ఎవరో తీసుకెళ్తారు. ఎంత వాక్యం చెప్తారు, నేను తీసుకెళ్తానా? వాక్యం మనల్ని తీసుకెళ్ళి వాక్యం ద్వారా సరిదిద్దుకోవాలి. మనుషులు కాదండి మనల్ని పరలోకానికి చేర్చారు. మనుషుల కొరకు మనం అలా భక్తి చేయకూడదు. చేసామా వేషధారులం అయిపోతాం. మనుషుల కొరకు భక్తి చేసామా వేషధారులం అయిపోతాం. మీరు అర్థం చేసుకోవాలి. వేషనైనా క్షమించాడైపోతే అప్పుడు వేషధారిని క్షమించాడు. మీరు అర్థం చేసుకోవాలి. అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత నిజ జీవితాన్ని అనుసరించాలి. మోసాలతో కూడిన జీవితం కానీ, మోసాలతో కూడిన భక్తి కానీ మనం అసలు చేయకూడదు. భక్తి ఎందుకు కాదండి, మనం మోసం చేయడానికి, మోసపోవడానికి కాదు, అసలు మోసం నుంచి తప్పించేదే భక్తి. కాబట్టి భక్తి ఎందుకు చేస్తామో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరి కొరకండి మనం భక్తి చేసేది? ఎవరి కొరకండి? అసలే మీరు ఇంత దూరం నుంచి పరిగెత్తిపోతున్నారు, ఎవరి కొరకు వస్తున్నారు? ప్రాణం పెట్టిన క్రీస్తు సంఘం ఎక్కడ ఉన్నదని కదా. మేమేమో గొప్పలు పడా కాదు, ఆ క్రీస్తు కట్టిన సంఘం వరకు ప్రయాసపడే వాళ్ళు ఇక్కడ కనపడుతున్నారని. అందులో మేము లేఖనానుసారంగా ఆరాధన చేయాలి, పరిగెత్తుకొస్తున్నారు. ఎందుకంటే ఏ ఊర్లో సంఘాలు లేవు, ఏ ప్రాంతంలో సంఘాలు లేవు. ఈ రోజు 2-3 ఉన్నాయి, అవునా కదా? ప్రతి గ్రామానికి చూసినా 10 తక్కువ ఉండాలి. మరి ఇక్కడ దాకా ఎందుకు రావాలంటే లేఖనానుసారమైన సంఘం, లేఖనానుసారమైన ఆరాధన కావాలి. దాని కొరకే వెతుక్కోవాలి. అలా ఎవరైతే లేరు, అక్రమంగా నడుచుకుంటున్నారు, లేఖనాన్ని విరుద్ధంగా బ్రతుకుతున్నారు, అలాంటి వారిని విడిచిపెట్టి వచ్చేమన్నాడు. అందుకే పరిగెత్తుకొస్తున్నారు, అవునంటారు కదా? కాబట్టి ఇదిగో మా చుట్టుపక్కల మా ప్రాంతంలో ఎంతో మంది వాక్యం నేర్పించే వాళ్ళు ఉన్నారు. రాని వారికి మేము పరిగెత్తుకెళ్తామంటే కారణం ఏంటి? సత్యవాగం దొరుకుతుంది. మరి మేము ఎలా పరిగెత్తామో మీరు అలాగే పరిగెత్తాం. వెతుక్కోవాలండి, సత్యవాక్యాన్ని వెతుక్కోవాలి. మనకు అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సిన ఉద్యోగాలు వెతుక్కుంటా లేదా? మనకు కావాల్సిన లైఫ్ వెతుక్కుంటా లేదా? మనకు కావాల్సిన లాభాలు ఎక్కడ ఉన్నాయి పరిగెత్తుకెళ్తా లేదా? మరి ఆత్మీయ స్థితి వరకు ఎందుకు పరిగెట్టాం? ఆత్మ విషయంలో ఎలా ఉన్నా పర్లేదు, కనపడతలేదు కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. అందుకనే ముస్కరులారా, అసలే ఎంత ధైర్యం ఉంటే మాట అంటాడండి, అవునా?
ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ముఖం ముందు ముస్కరులారా, మూర్ఖులారా, మీకంటే మూర్ఖులు బ్రష్లు మరొకలో లేరు. ఆనాడు అలా ఉన్నారు, ఈనాడు మీరు ఇలా ఉన్నారు. కనీసం ఈనాడు చెప్పే వాక్యానికి మీరు చోటేస్తున్నారా? చెవులు ఇస్తలేదు, హృదయాలు ఇస్తలేదు. కిందకు మాట చదవండి. మీ చూడండి, ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచని వారు. లోపరచాలా, వ్యతిరేకించాలి? లోపడాల వాక్యానికి. లోపరిచేవాడు పరిశుద్ధుడు. మీకు అర్థమవుతుందా? క్రైస్తవుడు అంటే ఏంటనుకున్నారు? వాక్యానికి సరెండర్ అయిపోవాలి. క్రీస్తు బోధ వినపడుతుంటే గడగలాడిపోవాలన్నది భక్తి అంటే. ఆ భయం లేదు కాబట్టి ఏదైనా ఒకటని విగ్రహాలతో పోయేది. మనం కూడా అలా వెళ్ళిపోకూడదు. ఏదైనా ఒకటే అని ఆనందాలు, సంతోషాల కొరకు సత్యను వదిలేయకూడదు. ఆ సత్యం కొరకు ప్రాణాలు పెట్టారండి అపోస్తులు. ఇంత బోధించిన వాడు కింద లేఖనాల్లోకి వెళ్తే చచ్చిపోయాడండి స్తెఫను. ఇంత పవర్గా చెప్తే తట్టుకోలేక క్రోధం తెచ్చుకుని పళ్ళు కొరికి ఎంత కసుంటేనండి. ఒక మానవ బురకల్లాగా రాళ్ళతో కొట్టి చచ్చేదాకా వదలలేదని అంటే ఒక మనుషుడు ఎంత మూర్ఖంగా బ్రతుకుతున్నాడు చూసారా? నీ భక్తి తప్పు లేఖనానుసారం కాదని అన్నందుకు కొట్టి చంపేశారండి. ఎంత కక్ష ఉన్నదో చూసారా? తప్పులు సరిదిద్దుకోవడానికి ఎంత మనస్సాక్షి కావాలో తెలుసా? ప్రాణాలు కూడా త్యాగం చేసేసాడండి స్టెఫను. మరలా ఏమన్నాడు? ప్రభువా, ఈ తప్పు వీరి మీద. అదే క్రీస్తు మనసు. ఏం చెప్పాడు? మరలా అలా కొట్టి చంపేస్తే ఎక్కడ ఉన్నదండి? 60 వచ్చు. ఒక మాట మీకు 58 వచ్చింది. పట్టణపు వెలుపులకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రూపి చంపిరి సాక్షులు. సౌలను ఒక యవ్వనుడిని పాదముల యొద్ద తమ వస్త్రములు. ఆయనే 14 పత్రికలు రాసి పౌలు గారు. ఈ స్తెఫను జీవితం పౌలును మార్చగలిగింది తెలుసా? ఒక పరిశుద్ధుని చంపాడు కాబట్టి ప్రత్యక్షమైపోయి యేసుక్రీస్తు. అవునే కదా? ఆయనతోటే పౌలు జీవితం క్రీస్తు వైపు నడిచింది. కాబట్టి మనం చనిపోయిన ఒక వ్యక్తికి ఆదర్శం మాదిరి అవ్వాలండి. అంతే తప్పని కష్టాలు, బాధలు వస్తున్నాయని సుఖాల వైపు వెళ్ళిపోకూడదు. ప్రాణాపే స్థితిలో భక్తిని కాపాడుకున్నారన్నారు. అదే విశ్వాసం. మనకు బాగుంటే దేవుని దగ్గరికి వస్తాం, బాగోపోతే దేవుని దగ్గరికి సాగితే భక్తి చేస్తాం, సాగకపోతే ఆత్మ ఎక్కడ కుదురుతుందండి. అది కాదు. మన కష్టాల్లో కూడా బ్రతికితేనే నీతిమంతులుగా తెచ్చుకుంటాం. భక్తి కూడా పవర్ అది. ఒకసారి ఇప్పుడు 60 వచ్చింది. అతడు మోకాళ్ళుండి ప్రభువా, వారి మీద ఈ పాపము. ఎంత పాపం చేశారండి? బైబిల్లో ఒక మాట ఉంది, పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధన, నరహత్య చేయొద్దు. హత్య చేశారు లేదా? చెయ్యబడుతున్నవాడు ప్రార్థన చేస్తాడు. ప్రాణ కొన ఊపిడుతుండగా ప్రభువా, ఈ పాపం వారి మీద. యేసు ప్రభు శిలువలో అన్నది అదే కదా, తండ్రి వీరేమి చేస్తున్నారు. అది క్రీస్తు బోధ నేర్పించవలసిన మనసు. ఎంత క్షమాపణ కావాలండి? ఎంతమంది పెద్ద మనసు ఉంటే చంపిన వారిని క్షమించమని అడగాలి. అన్నట్టు కదంట. మన అలాగే అది ఏం జరిగిందో తెలియదు. పగడాల ప్రవీణ్ గారు కూడా చెప్పారు. చాలా మంది ప్రోత్సహించారు. కేసు వేయండి, సాధించండి, పోరాడాలని అంటే ఆ ఫ్యామిలీ ఒకటే అన్నారు, వాళ్ళని క్షమించారు. అంతే కదా, ఇతరుతో వదిలేక ప్రభు చూసుకోండి. క్రైస్తవుగా క్షమాపణ కావాలండి. ఆ క్షమాపణ మనసు కంపల్సరీ మనకు కావాలి. కాబట్టి మన మనసును మనకి క్షమించలేదు. కానీ మనలో ప్రభు వాక్యం ఉంటే ఆ మనసు మనకి కంపల్సరీ వస్తుంది. వాక్యానికి ఉన్న సామర్థ్యం అంత గొప్ప. అందుకనే మాట, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికిన. ఈ మాట పలికి నిద్రించాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు. చంపడం అంటే మహాశం. అంటే పౌలు కూడా కావాలని చంపలేదండి. తాను నమ్మిన ధర్మం కొరకు అంత నిజాయితీగా బ్రతుకుతున్నాడు పౌలు కూడా. మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని మీరితే ఒప్పుకో. ధర్మశాస్త్రమే కదా చెప్పింది. ఎవరన్నా ఈ లేఖనాలను మీరితే రాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్రమే చెప్పింది. దాన్ని అనుసరించాడు. కానీ ధర్మం అర్థం కాక
క్రీస్తు బోధ అర్థం కాదు, క్రైస్తవం ఏంటి తెలియక చేసి తర్వాత తెలుసుకున్నాడు లేదా? దమస్కు పట్టణం తెలుసుకున్నాడు. ప్రాణం తీసిన వాడు ప్రాణాలు పెట్టాడు. అలా కాదు అంటే క్రైస్తవ ధర్మం తెలియని చూపు నిందలే వేస్తారు. తెలిసిందా? నిలబడిపోయి ప్రాణాలు అర్పించేస్తాడంటే అది క్రైస్తవం. క్రైస్తవుడికి ఉన్న గొప్పతనం అది. తెలియని చూపు చేస్తాడు. అందుకనే ఆ గొప్పతనం క్రైస్తవుడు అనుసరిస్తున్నాడు కాబట్టి కొట్టినా మాట్లాడతాడు, తిట్టినా మాట్లాడతాడు. ఎందుకంటే మిమ్మల్ని హింసించుకున్న వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థించుకుంటాడు. మీరు ఏదో చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించాలి. ప్రభువు చూసుకుంటాడు అనేసి వదిలేదు. అంటే ఏమనుకున్నారు? పౌరసం లేదు, రోషం లేదు, కోపం రాదు, సిగ్గు ఉండదు. ఎందుకు మాట్లాడుతున్నారండి? ఎందుకంటే సిగ్గు పడవలసినట్టు వాడి ఏదేమో అలా అతిశయిస్తున్నారు. మనం అతిశయపడే వాటి ఎందుకు సిగ్గుపడాలి? దేవుని కొరకు నిందలు అనుభవిస్తున్నామండి. ఒక దొంగతనం చేసి కదా నిందలు పడుతుంట. అపోస్తులు ఎందుకు చెరసాలలో వేయబడ్డారు? అన్యాయం చేశా, అవినీతితో బ్రతిగా కాదండి, నీతి కొరకు పోరాడి ఆఖరికి చెరసాల పాలు కూడా అయ్యారు. ఏది చేసినా సరే అరెస్ట్. కారణం ఏంటి తెలుసండి? భక్తుకున్న నిజైతే దేన్నైనా భరిస్తారు. అదే భార్య భర్తలు ఉన్న సంబంధం. ఏది చేసినా మహత్యాన్ని భరిస్తాను. తాగేసుకుంటున్నా, ఎన్నో పనులు చేసినా, ఎన్నో అవమానాలు చేసినా ఏం చేస్తుంది? ఇంట్లో ఉండి భరించుకుంటూ ఉంటాను. ఎప్పటికైనా సరగిపోతుందా? నా సంసారం నిలబడకపోతుందా? అర్థం చేసుకోకపోతుందా? అవునంటారు కదంటారా? సహనమే జీవితాన్ని సాధించింది. అలాగే క్రైస్తవులు కూడా క్రీస్తు భార్యగా మనం సహించుకోవాలి. మన యజమానుడి కొరకు సహనం కలిగి ఉండాలి. అది మన భార్యే నేర్పుతున్నాం. అవునంటారు కదంట, నీ భార్య నీకు ఎలా పడి సహించుకుంటున్నావు, క్రీస్తు కొరకు అలా సహించు. కాబట్టి అందుకనే ఆ మాట చెప్తున్నాడు స్టెఫన్ గారు. ఏమని చదవదాం? నమస్కారంలా కాదండి వచ్చిన కదా 42 వచ్చు. 42 వచ్చు. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఎలాగూ వ్రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు అరణ్యములు 40 ఏండ్లు బలి పశువులను అర్పణలను నాకు అర్పించితిరా. ఎవరికి అర్పించారు? కింద చెప్తారు. మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మొలేకు గుడారమును. మీకు అర్థమైందా అమ్మా? మొలేకు దేవతకు గుడారం పెట్టేశారు. ఆ దేవత పేరే గుడారానికి కూడా పెట్టారు. మరి ప్రాణం పెట్టింది ఎవరు? క్రీస్తు. ఓకేనా? బాప్తిస్మం ఎవరి నామంలో పొందుతున్నా? అర్థమవుతుందా మీకు? ఎవరి నామాన్ని ప్రార్థన చేస్తున్నా? ఎవరి నామాన్ని నువ్వు క్రైస్తవుని చెప్పుకుంటున్నా? మరి ఆ సంఘానికి ఆయన పేరు ఎందుకు కడతలేదు? దేవత పేరు ఆ గుడారానికి పెట్టాలని నీకు తెలిసింది. నీకు అర్థమైందా అమ్మా? అన్నిటికి క్రీస్తు అవసరమని తెలిసింది, సంఘానికి క్రీస్తు అవసరం లేదట. అర్థం చేసుకో. అందుకనే మొలేకు గుడారములకు ఏం చేశారట? అక్కడ చెప్పు చూడండి. రంఫయము దేవత యొక్క నక్షత్రమును మోసుకుని పోయిన నక్షత్ర దేవతలు అన్నాడు. ఆకాశ సైన్యమును సూర్య చంద్ర నక్షత్రాలను ఆరాధించింది ఎవరో తెలుసా? ఇశ్రాయేలునే ఆరాధించారు. ఈ ఆరాధన ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఐగుప్తుల నుంచి వచ్చింది. ఎందుకంటే కనీసం ఏగతో సహా ఆరాధన చేసేవారు ఐగుప్తి. మీకు అర్థమవుతుందా? ఏగదేవత, కప్పదేవత, చేప దేవత, అవన్నీ దేవతలు ఎవరు అనుకున్నారో? ఐగుప్తులే. ఇగో ఈ అనుమానం వస్తాం మన చుట్టూ గుళ్ళు మీద, అవే ఐగుప్తు. అతి దేవత భక్తి అన్నమాట. అర్థమవుతుందా? ఆ భక్తి మళ్ళీ కొత్త నిబంధనలు ఏ దేశంలో కనపడదు. పౌలు వివరిస్తారు. అతి దేవత భక్తి కలవారు. ఆఖరికి మనకి తెలియని దేవత కూడా ఉన్నదేమో, తెలియని దేవుడిని కూడా గుడి కట్టేయాలి. అదే పాయింట్ పెట్టుకున్నాడు ఎవరు? అపొస్తలులైన పౌలు. ఆ తెలియబడని ఏ దేవుడికి భక్తి చేస్తున్నారో, ఏ దేవుడి యొక్క ఆరాధన కలిగి ఉన్నారో ఆ తెలియని దేవుడే వివరించడు అపొస్తలులైన పౌలు. కాబట్టి ఇశ్రాయేలు అంతటి వారే నక్షత్ర దేవతలను, ఆకాశ సైన్యములను ఆరాధించారు.
మరి ఇవాళ మనము సత్యమును చేత పెట్టుకుని బైబిల్ గ్రంథాన్ని చేతిలో పెట్టుకుని ఏ ఆరాధన చేస్తాం? ఆత్మ ఆరాధన పక్కనెట్టి పాత నిబంధన అక్షరపు ఆరాధన చేస్తాం. ఆలోచించండి. ఇంకా మోషే వలె, ఇంకా దావీదు వలె వాయిద్యాలు వాయిస్తాం. పాత నిబంధనలు కొట్టినట్టు చప్పట్లు కొడతాం. ఉన్నట్టు కదండి. ఇంకా ఈ ముచ్చట్లోనే బ్రతుకుతాం. మనుషులు కల్పించిన పద్ధతుల్లోనే ఎదుగుతాం. కానీ భక్తి అనేది యథార్థమైన దేవుడు ఆత్మ సంబంధేని క్రొత్త నిబంధన ఇచ్చింది. వాక్యం క్రొత్త నిబంధన, ఆత్మ సంబంధమైనది. క్రైస్తవులు ఆత్మ సంబంధమైన వారు. మరి ఆరాధన శరీర సంబంధంగా ఉంటే ఎలా అంగీకరిస్తాడంటే మనం అర్థం చేసుకుంటాం. ఒక మాట మీకు చూపిస్తాను. రోమిలికి రాసిన 1:20 ఆయన అంటే దేవుడికి ఏ లక్షణాలు ఉన్నాయంట? లక్షణాలు అదృశ్యమైనంటే ఆయన ఏమవ్వాలి? అంతే కదా. మరి అదృశ్యమైన దేవుడిని ఎలా చూడాలనుకున్నారో దృశ్యంగా చూడాలనుకున్నారు. దేవుడు అదృశ్యుడే తప్పిన దృశ్యుడు కాదు. అదృశ్య దేవుని లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరత్తులై ఉన్నారు. అంటే అదృశ్యుడు దేవుని తెలుసుకోవడానికి ఏమవుతున్నారట? నిరత్తులై ఉన్నారట. ఎవరు? ఇశ్రాయేలుడు. అంటే అదృశ్య దేవుని తెలుసుకునే ఆలోచన ఎవరికి లేదు? ఇశ్రాయేలుకి లేదు. అది దృశ్యమైన వాటి యందు వెళ్తున్నారు. కింద చదువు. మరియు వారి దేవుని నెరిగి ఇశ్రాయేలుకి దేవుడు తెలుసా? ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నిర్గమకాండంలో ఏమన్నాడు? 20 ఒకసారి చూడండి. నిర్గమకాండం 20:2 చదువు. నిర్గమకాండం 20:2 చదువు. నీ దేవుడైన యెహోవాను ఎవరు చెప్తున్న మాట? స్వయంగా దేవుడే చెప్పుకుంటున్న మాట. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను వెలుపలికి తీసుకొచ్చును. నేను తప్ప వేరొక దేవుడు ఎందుకని? నిన్ను విమోచించిన వాడిని, నిన్ను విడిపించిన వాడిని నేను గనక ఇంకో దేవుడు నీకు ఉండకూడదు. నువ్వు పెట్టు చెప్తున్నాడు. ఎలా ఉండకూడదు? పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని దేని స్వరూపములను ఏం చేసుకోకూడదు. విగ్రహం అనేది మీలోనికి రాకూడదు. విగ్రహాన్ని మీరు అలా చేసుకోకూడదు అన్నాడు. వచ్చినే లేదా ఇశ్రాయేలు మంచికి అన్నాడా? ఆ నిర్గమకాండం 32 అధ్యాయంలోకి విగ్రహాలు వచ్చేసి అన్నట్టు కదంట. కారణం ఏంటనుకున్నారు? వాక్యానికి చెవులేదు. ఆ వాక్యాన్ని హృదయంలోనికి ఏర్పరచుకోలేదు. కాబట్టి కారణం ఏంటంటే మూర్ఖత్వం. మాకు తెలిసినంత మీకు తెలుసా? ఇవాళ అదే కొనసాగుతుంది. చెప్పుకోలేదు, మాకు తెలియదా? బైబిల్ ఎన్నిసార్లు చదివితే వాస్తవాలు మనకు అర్థం అవునప్పుడు అన్నట్టు కదంట. 30 సార్లు చదువు. ఏం అర్థమైంది మరి? కొత్త నిబంధనకి పాత నిబంధనకి వ్యత్యాసం తెలియాలిగా. ఇశ్రాయేలు ఎందుకు భ్రష్టులు అయిపోయారు? ఇశ్రాయేలు కొంతమంది ఎందుకు కానానికి వెళ్ళగలిగారు? ఆయన మహిమ కొరకు నీతిమంతుడిని ఎలా కాపాడుకున్నారు? ఎందుకు కొంతమంది ఫెయిల్యూర్ అయిపోయారు అనేది ఆలోచించాలిగా. ఎందుకు అపోస్తులులే నిలబడ్డారు కొత్త నిబంధనలు? అదే యూదులు, శాస్త్రులు, పరిచయులు ఎందుకు ఆయన ఎదుట నిలబడలేకపోయారు? కొత్త నిబంధన వివరిస్తుంది కదా. సువార్తలు చదవాలి, పత్రికలు చదవాలి, అవన్నీ అర్థం చేసుకోవాలి కదా. అంటే చదువుతున్నాం, ఒక పుస్తకంలాగా చదివి వెళ్ళిపోతాం. అంటే ఇది ఎప్పటికైనా చదివేయాలి అనేది ఒకటి పెట్టుకున్నాం మనసులో. ఎప్పటికైనా తెలుసుకోవాలి అని లేదు మనకి. ఒకసారి చదివేస్తే అయిపోయింది, ఒకసారి చదివేస్తే చాలా అంతే. చెప్పుకోవడానికి ఎలా ఉంది? బైబిల్ ఏం చదివి తెలుసా? నువ్వేం చదివలేదు? ఒకసారి నేను 5 సార్లు చదివానంట. ఆ ఒకసారి చదివినోడే సత్యంలో ఉన్నాడు. 5 సార్లు చదివి ఏం చేస్తున్నా? ఏదైనా ఒకటైనా 4 దిక్కులు తిరుగుతున్నా అన్నట్టు కదంటారా. అది మనకి నేర్పుతున్న భక్తి వాళ్ళు. కాబట్టి ఎన్నిసార్లు చదవమనేది ఎంత జ్ఞానం ఉన్నదనేది కాదు, లేఖనానుసారంగా మనం అనుసరిస్తాం లేదు.
వాస్తవమైన దాంట్లో మనం ఉండలేదని తెలుసు. కాబట్టి ప్రేమతో ఈ మాటలు అర్థం చేసుకో. కింద చదువు. దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. రోమపత్రిక వచ్చింది. రోమపత్రిక కృతజ్ఞతాస్తుతులు చెల్లింపడం లేదు, కానీ తమ వాదములు ఎత్తులేదు. అంటే జ్ఞానం కొరకు వాదించారు, వాస్తవం దగ్గరికి వస్తే చెల్లలేదు. మీకు అర్థమవుతుందా? తర్కవాదులే. యేసు ప్రభుత్వం ఎంత తర్కించారండి శాస్త్రుల పరిచయాలు. మరలా మాటలతో చిక్కించాలనుకున్నారు, అంత వాదన పెట్టుకున్నారు, కానీ వాస్తవంలో నిలబడలేదు. ఇప్పుడు ఆయన తర్వాత అపొస్తలులతో కూడా వాదించారు, వారు కూడా లేఖనంలో సుస్పష్టంగా విశదపరిచారు, కానీ మేమే జ్ఞానవంతులు అనుకున్నారు, అంగీకరించారు. అవునే కదా? అది తమ వాదములు ఎందు వ్యర్థులు. కొరింథీ పత్రికలు అంటాడు, ఈ లోక జ్ఞాని ఏమైనా శాస్త్రి ఏమైనా, అవును కదా, జ్ఞాని ఏమైనా శాస్త్రి ఏమైనా ఈ లోక తర్కవాది తర్కించి ఏం చేశాడు ఆఖరికి. కాబట్టి లోక జ్ఞానం మనల్ని వ్యర్థులు చేయకూడదు. దైవ జ్ఞానం అర్థవంతమైన జీవితం. వాదించు సత్యం, వాస్తవం అన్నప్పుడు అంగీకరించు. కొన్ని వాదించి ఏమైనా నిలబడతావని అంటే తెలుసుకుందాం, ఇంకా తెలుసుకుందాం, మొత్తం తెలుసుకున్నాం కదా, అప్పుడు నీకు జీవితం అయిపోద్ది. అంతా తెలుసుకున్నాం, ఒప్పుకునే టైం ప్రాణం పోతాయి. బాప్తిస్మం పొంది సత్యంలోకి వచ్చి వాదించలేవా? ఇది వాస్తవం తెలిసినప్పుడు బాప్తిస్మం పొంది నీ ఆత్మను రక్షించుకొని పరిశోధన చేసుకోలేవా? అంటే అపవాది ఎక్కడ ఆప్ చేయని నాకు అక్కడ ఆప్ చేస్తాడు, ఎక్కడ నొక్కేలో అక్కడ నొక్కేస్తాడు. నువ్వు ఎంత వాదన చేస్తే ఏంటి, ఎంత తెలుసుకుంటే ఏంటి? కాబట్టి సత్యం అంగీకరించే మనసు మనకి లేనప్పుడు ఎన్ని అర్థమైనా సరే, ఎంత ప్రయాసపడినా సరే ఉపయోగం అనేది మనకి లేదు. కాబట్టి సత్యవాదులుగా ఉన్న మనం సత్యాన్ని అంగీకరించే వారిగా కూడా మనం ఉండాలి. ఇప్పుడు జడ్జి ఉన్నాడు, ఆయన లాయర్ ఉన్నాడు. ఇప్పుడు న్యాయం అన్యాయమే కదా వాదిస్తాడు ఆయన. ఇప్పుడు నేను లోపల వాదించాక వాదన నేర్చుకున్నాక అప్పుడు జాయిన్ అవుతానని అని అంటాడా? అర్థమైందా? ఆ స్థానంలో ఉండి న్యాయాలు అన్యాయాలు బుక్కులు చదువుకుంటూ ఎలా ఒక కేసుని వాదించాలో, న్యాయాన్ని ఎలా గెలిపించాలో చదువుతూ ఉంటూ కొనసాగుతూ ఉన్నాడు. అంతేనే కదా అమ్మా? డాక్టర్ ఉన్నాడు, వైద్యం చేస్తూనే ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇంకా చదువుతుంటాడు. లాయర్కి ఒకటి, డాక్టర్కి ఒకటి చదువు అంతం ఉండదు. క్రైస్తవం కూడా అంతే. నువ్వు ఎంత జ్ఞానం తెలుసుకున్నా చెప్తూ ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. నాకు ఎంతో వచ్చేసింది కదా అని అనేసి నువ్వు వదిలేసి పై మాటలతో వెళ్ళిపోతే ఆ ప్రశ్న ఫెయిల్ అయ్యింది కదా. లోకంలో న్యాయం కొరకే, లోకంలో ప్రాణ రక్షణ కొరకే ఆ పుస్తకాలను జీవితకాలం వారు చదువుతున్నారని అంటే ఆత్మను రక్షించి ఆత్మకు వైద్యం చేసేవాడు ఇంకెంత పరిశోధన చేయాలంటే అర్థమవుతుందా? ఒక క్రైస్తవుడు ఆత్మల రక్షకుడు అన్నమాట. కాబట్టి ఆత్మ కొరకు ఇంకెంత పరిశోధన చేయాలి? మన జీవితకాలం ఆయుష్కాలం జరపాలి. అలా వాదించి ఏమయ్యారు? ఆ పుస్తకాలను చెప్పాడు కదా, మోసకరులు అయ్యారు, మూర్ఖులు అయ్యారు. ఆఖరికి చంపడం నేర్చుకున్నారేమో తప్ప కానీ ఎందుకు దీనికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నీతి ఎందుకు బయలుపడుతుందని చెప్పాడు. అప్పుడు ఒప్పుకోనని దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేదన్నవాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏది ఉండకూడదన్న దేవుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఇంకో నిబంధనలు ఎందుకు తప్పించాడు? ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయింది. అదే యేసు ప్రభు చెప్పాడు. అదే యేసు ప్రభు తేటతెల్లగా వివరించాడు. ధర్మశాస్త్రం ఏ వ్యక్తులని పరిశుద్ధులు చేయలేదండి. అందుకని పరిశుద్ధులు చేయడానికి, విమోచించడానికి వచ్చాడు. అందుకని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా క్రీస్తు నిలబడ్డాడు. ధర్మశాస్త్రం రక్షిస్తే క్రీస్తు రావాల్సిన పని లేదు. అర్థం చేసుకో. ఆ ధర్మశాస్త్రాన్ని, ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారు కూడా గొప్పవారే. మరి అప్పుడు దాకా ఆ నీతుల బ్రతికి ఇంకో నీతి ఉన్నదంటే కంగారు రాదా? దాన్ని వివరించారు, వినే ఒప్పులేదు. ఇవాళ క్రీస్తు సంఘం తప్ప ఇంకో సంఘం గ్రంథంలో లేదు, క్రీస్తు సంఘంలో తప్ప పరలోకం వెళ్ళమని కంగారు పడడం కాదు, అది ఎలా సాధ్యం? మరి మా తాత ముత్తాతల కాడి నుంచి 30-40 ఏళ్ళ కాడి నుంచి ఈ సంఘంలో ఎదుగుతాడు. ఇప్పుడు వచ్చి ఈ సంఘంలో ఉన్నవారు పరలోకం వెళ్ళారంటే మా తాత గతి ఏంటి? మా నాన్న గతి ఏంటి? మరి నా గతి ఏంటి? పరిశోధన చేయాలి. తాతల దగ్గర నుంచి ఉంటుంది కదా, వాళ్ళు అనుసరించారంటే నేను అదే మార్గంలో వెళ్ళిపోతానని అనుకోకూడదు. వారికి తెలియని జ్ఞానం ఎవరి దగ్గరికి వస్తుంది. వారికి లేని వాక్యం నీకు ఇచ్చిన దేవుడి వాళ్ళ
అర్థం చేసుకోండి. మనం ఏమనుకుంటున్నామంటే అలా అంచనా తీసుకుంటూ వస్తాం. మనకు వచ్చిన అవకాశం పావు. అదిగా మాట అక్కడ చెప్పాడు. తమ వాదములు ఎందు విరుద్ధులయ్యి వారి అవివేక హృదయము అంధకారమయమైపోయింది. చీకటితో ఉన్నదట, వెలిగెళ్తుంటే ఒప్పుకుంటుంది. కలిసి చదువు. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషులు ఆఖరికి మనుషులైనా ఆరాధించడానికి ఒప్పుకున్నారట. మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమాస్వరూపములుగా మార్చారు. ఎవరిని? అక్షయుడగు దేవుని మహిమని ఎలా మార్చేశారట? క్షయమగు పురుగులు, పక్షులను అన్నాడు కదా. ఇంకో విషయం చెప్పిన లోకం కూడా వదిలేయండి. క్రైస్తవులే ఆరాధిస్తున్నారు పక్షిని. చెప్పగలరా? క్రైస్తవులు ఆరాధించే పక్షి ఏది తెలుసా? పావురం. ప్రతి సంఘంలో చూడండి స్టేజ్ వెనకాల ఏముంటాయి? పరిశుద్ధాత్ముడు అండి, పౌరం అండి అన్నారు. అలా పరిశుద్ధాత్ముడు పౌరం అక్కడ అలా మెన్షన్ చేసాడా? పరిశుద్ధాత్మ వలే, అంతే. మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. పరిశుద్ధాత్ముడు పౌరం అని చెప్పలా, పరిశుద్ధాత్మ వలే. అవునా? పౌరు వలే పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వలే అన్నాడా? పరిశుద్ధాత్ముడే పౌరం అన్నాడా? లేక నన్ను అపార్థం చేసుకున్నాడు. పావురం అన్నాడు కాబట్టి నువ్వు ఇక లక్షలా ఎత్తున్నావు. పౌరులు అందరూ కూడా పెంచుకున్నారు, మరి వెళ్ళిపోతారు పరలోకం. అవునంటారు కదంటారా? నువ్వు 2 పౌరాలు వేసుకున్నావు, మందలో పెంచుకున్నారు అక్కడ. అయితే పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడని చెప్తామా? అవునంటారు కదంటారా? నువ్వు ఇక బొమ్మ వేసుకున్నావు, తినేస్తున్నారు, మరి పరిశుద్ధాత్ములు మింగేస్తున్నారు అంటావా? అర్థం కాదండి. అంటే అపవాది అలాగే చేసింది. నువ్వు ఇశ్రాయేలు దేవుడిని ఆరాధిస్తున్నావు, యెహోవాని ఆరాధిస్తున్నావు, విగ్రహం దగ్గర ఉన్నాడు. ఇది అర్థం కావాలి. అర్థమవుతుందా? నేను 40 సంవత్సరాలు నన్ను ఐగుప్తుల నుంచి నడిపించిన దేవుడిని ఆరాధిస్తున్నానని అనుకున్నారు. హృదయంలో ఏముంది? విగ్రహం. అదే ప్రశ్నించాడు. మొలేకు దేవత, రంఫయిము యొక్క దేవతలు, నక్షత్ర దేవతలు మోసుకుని వెళ్ళిపోయారయ్యా, నాకు కాదు మీరు అర్పణలు అర్పిస్తానని అన్నానంటే సహించలేకపోయారండి. సహించలేకపోయారు. మీరే చెప్తుంటే వాళ్ళ క్రైస్తవులు, క్రిస్త సువార్థికుడు ఏంటి, క్రిస్త విశ్వాసం ఏంటి, ఈనాటికి చెప్తున్నది అదే. నువ్వు లేఖనానుసారమైన సంఘంలో ఉన్నావా? ఇప్పటికీ ఎప్పటికైనా సరే ఇదే వాదన క్రిస్తంగా చేస్తారు. ఏదో సంఘం ఉంటే పరలోకం వెళ్ళాం, ఏదో దేవుడు అనుకుని వెళ్ళిపోయేటల్లో. కానాడు దేశానికి వెళ్ళలేదు, కానాడు దేశమే చూడలేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళని నడిపించిన మోసే ప్రవేశించలేదు. అంటే ఒక ప్రజలు నాయకులు ఎంత గలిబిలి చేస్తున్నారో ఒకసారి ఆలోచించారు. అంటే ప్రజలు ఎలా ఉంటున్నా నువ్వు కరెక్ట్గా నిలబడు. అదే ప్రజలతో వాదించలేదు అపోస్తలుడు. వదిలేసరి క్రీస్తునామన్నే. ఆఖరికి అహరోను పడిపోయాడు, మోషే పడిపోయాడు. అన్నట్టు కదంటారా? సాధించలేకపోయారు. మరి అపోస్తలుడు సాధించారు. అంటే వారు కొన్ని విషయాలు ఫెయిల్యూర్ అయిన దేవుడు క్షమించి పరిశుద్ధుల నీతిమంతుల జాగ్రత్తలో వారు చేర్చాడు. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత చూచి చూడకుండా ఉండేవాడు జ్ఞానం బట్టబయలయ్యింది. నువ్వు పరిపూర్ణ జ్ఞానుడు అయితేనే నీకు రక్షణ. ఇప్పుడు వాళ్ళ ఎవరు తగ్గదు. అన్యులేమో ప్రశ్నించేస్తున్నామా? నువ్వే కొబ్బరికాయ అక్కడ ఆడతావు, పువ్వు ఎక్కడ ఎత్తుకుంటావని అంటున్నామా? మరి నువ్వేం చేస్తున్నావు? సెకండ్ తీసుకుని వచ్చి క్రీస్తు చెప్తలేదా? ఒక సిమెంట్తో బొమ్మ తెలుసుకుని ఈయన క్రీస్తు చెప్తలేదా? మరి నువ్వేం చేస్తున్నావు? జీవాధిపతిని ఆరాధిస్తున్నావా? ఆలోచించాలండి. ఆఖరికి నీకున్న మెల్ల సైన్ మీద కూడా సిలువ బొమ్మ ఉంటేనే కానీ వేసుకో, ఉంగరం మీద సిలువ బొమ్మ ఉంటేనే కానీ వేసుకో. అంటే క్రైస్తవుడు ఈయనేనా? అంటారు కదంటారా? అన్యులు ఎందుకంటే మనం ప్రశ్నించు అలా అవహేళన చేస్తున్నాం, అవమానపడుతుంది. మనమే ఎక్కడ ఉన్నాం? విగ్రహాల్లో మనం ఆరాధిస్తారు కదా. స్తంభమే ఉండకూడదని ఇశ్రాయేలుతో చెప్పాడే. మనలో ఉన్న ఇవాళ మనకిచ్చిన స్తంభం సత్యం. సంఘము సత్యములకు స్తంభం. సంఘం మన స్తంభాలుగా నిలబడాలి. మనం ఆధారం సత్యానికి. ఉన్నట్టు కదంటారా? మనం ఏం చేస్తున్నాడు? చెక్క 20 చేసుకుని పెట్టుకుంటాం. అపవాది ఎవరిని మోసం చేస్తున్నాడు? లోకాన్ని కాదండి, క్రైస్తవాన్ని. 66 పుస్తకాల జ్ఞానాన్ని పెట్టుకొని మనం మోసం చేస్తున్నాడు. లోకాన్ని ఏలెత్తి చూపిస్తున్నాడు. అంటే విగ్రహం మనలోనే ఉన్నది. కాబట్టి విగ్రహారాధన చేసే ఎవరైనా సరే
విగ్రహం ఏదైనా ఒకటే, వాళ్ళదే విగ్రహం, మన విగ్రహం కాదని బైబిల్ ఎక్కడ ఉందా? విగ్రహం అంటే ప్రాణం లేనిది, జీవం లేనిది, ఆత్మ లేనిది ఏదైనా సరే విగ్రహమే. క్షయమైనది ఏదైనా సరే విగ్రహమే అన్నట్టు కదంట. అక్షయమైనది, ఆత్మ సంబంధమైనది దైవత్వం. అది అర్థం చేసుకో. కాబట్టి మనం అంతా లేఖనానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం. అన్యులు మనకు తెలియదు అన్నట్టు కదంట. మనకు తెలుసు, మనకు తెలిసి లేఖనం అంతా. ఇంకో విషయం చెప్పాలి, నెబుకద్నెజరుకి తెలియదు ఆ బంగారు ప్రతిమతో అంత హైట్ చేసేయడంటే ఎంతకంటే గొప్ప దేవుడు లేడని అనుకున్నాడు. రుజువుపరిచాడు దానియేలు ఒక్కడు. అవునా కదా అమ్మా? అసలు దేవుడు ఎవరో చూడని వ్యక్తి దేవుని శక్తి ఎలా ఉంటుందో నిరూపించరు లేదా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు రుజువుపరిచారు లేదా? అగ్ని గుండముల నుండి నిలబడి జీవగల దేవుడు నిరూపించారండి. నీ ప్రతిమ అంత హైట్ ఉన్నా మిమ్మల్ని ఏం కదిలించలేదు, మమ్మల్ని మస్తు పెట్టలేదు. మమ్మల్ని తప్పించగలిగిన శక్తివంతుడు, ఆత్మస్వరూపుడు పరలోకంలో ఉంటాడు. అక్కడి నుంచి కూడా మమ్మల్ని విమోచించగలడు. విమోచించకపోయినా సరే నీకు భయపడం, నీ ప్రతిమకు నమస్కరించు. మేము విగ్రహారాధనలు చెయ్యం, ఓ నమస్కారమే కదా పెడత పోతుంది అనుకోవచ్చుగా. అక్కడే ఉంది నీతి అమ్మా. పోలే ఎంతమందిని ఎందుకు వేస్తున్నారు? ఒక్కరిని నేను ఏం పోరాడగలను అని దానియేలు ఊరుకున్నాడా? ఎవరి కొరకు నాకెందుకు? నా దేవుడు నిజాయితీ పరుడు. సింహాలు బోల్లో వేసేసినా సరే, ఆయన నవ్వులేసినా సరే నేను వెళతాను తప్పగానే నమస్కారం చేయను. మరి ఏం చేశాడు? ఈ దానియేలు దేవుడే నిజమైన దేవుడు నిరూపించాడే లేదా? అది భక్తి. ఏదైనా ఒకటైనా వాదించలేక నువ్వు ఏదో దాంట్లోకి పోకో అన్నట్టు కదన్న. వాదించి వినకపోయినా నువ్వు నిలబడు. లేఖనాన్ని సరైన సార్ వాడు ఎలా పోరాడారు, మనకి పోరాడు. మనం పోరాడవలసిన అందులతో కదా, అబద్ధ పోతుంది. అవునే కదా? ఇవన్నీ ఎందుకు జరిగింది తెలుసా? ఒక్క మాట చేతి నేను ముగించాను. 18 వచ్చి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి. నీకు అర్థమవుతుంది అందుకు సత్యం ఎందుకు దూషింపబడుతుంది? దుర్నీతి, భక్తిహీనత ఏం చేస్తున్నప్పుడు సత్యం ఏం చేస్తుంది? అడ్డగిస్తుంది. అలాగే అడ్డగించు. కాబట్టి మనం అసత్యవాదులుగా ఉండకూడదు, శక్తిహీనులుగా ఉండకూడదు, జ్ఞానులుగా బ్రతకాలి, సత్యవంతులుగా మనం జీవించాలి. అద్వితీయ లేని దేవుడినే మనం అనుసరించాలి. ద్వితీయము లేనివాడు దేవుడు అక్కడే. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తిమోతి 1:17. మొదటి తిమోతి 1:17. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడు అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. క్రీస్తుని గురించే కాదా? సకల యుగాలలో క్రీస్తు రాజే కాదా? ఆయన ఎవరంట? అక్షయుడు. తండ్రి అక్షయుడు, కుమారుడు అక్షయుడు. తండ్రి దేవుడు, కుమారుడు ఇప్పటికి చాలా మంది ఒప్పుకుంటారు. అందుకనంట సకల యుగములలో రాజయుండి అక్షయుడు అదృశ్యుడు దేవుడు క్రీస్తు. దృశ్యుడా అదృశ్యుడా? అది అపోస్తలులు అన్నారు కొరింథీ బదులు, మేము దృశ్య రూపంలో శరీర రీతిగా ఆయన చూస్తున్నాడు. ఇక మీద అలాగా చూడడం. ఆయన ఎలా చూస్తాడు? జీవవాక్యంగా చూస్తాం. వాక్యం శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, అలాగే చూస్తాం. కాబట్టి ఆయన అదృశ్యుడు. అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు కలుగును గాక. ఆమెన్. 15. ఇది శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి ఎవరు? క్రీస్తు. చూడండి, శ్రీమంతుడు అంటే ఎలాగా ఉంటాడో ఆయన నటించి చూపించాడు. సైకిల్ తొక్కుంటూ లింగి పని చేసి కదండి. శ్రీమంతుడు అంటే అలా ఉండడం కాదు. శ్రీమంతుడు అంటే సత్యవంతుడు, ఆత్మస్వరూపుడు. అదే కాదా? శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి భూమి మీద. అర్థం చేసుకోండి, భూమి మీదను పరలోకములో అధికారం పొందినవాడు సర్వాధిపతి యుక్త కాలములు యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై అన్నాడు. ఆయన ఒక్కడే. ద్వితీయము లేనివాడు,
అంటే తండ్రి ఎలా ఆత్మస్వరూపుడు, కుమారుడు ఆత్మస్వరూపుడు. తండ్రి ఎలా అక్షయుడు, కుమారుడు అక్షయుడు. తండ్రి ఎలాగో కుమారుడు అలాగే. ఆయనగా దేవత్వం ఆయనకు ఉంది, దేవత్వం. కానీ దేవత్వం దెయ్యాలను ఆరాధించారు, జీవం లేని వాటిని పూజించారు. ఈయన దేవుడు అనే తండ్రి పరిశుద్ధాత్ముడు రుజుపరిచిన ఇవాళ క్రైస్తవ బోధకులే ఒప్పుకున్నాడు. కాబట్టి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధిపతి, మనం రక్షించగలడు, సర్వమును ఏలుతున్నవాడు. ఆయన అధికారంలో మనం బ్రతకాలి. ఆయన అధికారం ఎక్కడి నుండి చేస్తున్నాడు అంటే సంఘముల నుండి చేస్తున్నాడు. ఆయన ఆధిపత్యం సంఘములో ఉన్నదే. ఆయన చట్టం ఏంటంటే క్రొత్త నిబంధన. అవునా కదా? ఆయన చట్టం క్రొత్త నిబంధన. కాబట్టి క్రొత్త నిబంధన అధికారంలో ఉంటాం. ఆయన అధికారంలో జీవితం, నిత్యరాజ్యానికి వారసులుగా బ్రతుకుతాం. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ఇశ్రాయేలు వలె అసత్యమును, అబద్ధమును, వ్యర్థమైన వాటిని అనుసరించుకోండి. మనము కూడా ముస్కరులాగా సత్యవాక్యాన్ని అనుసరిస్తూ ముందుకు కొనసాగాలి. ఈ మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ.